ఎవరమ్మా నీవు? సోది చెబుతానమ్మ సోది, జరగబోయేది చెబుతా, జరుగుతున్నది చెబుతా, జరిగింది చెబుతా, అంతా వివరంగా చెబుతా తల్లో తల్లి. ఏమమ్మా, ఎవరికైనా చెబుతావా? ఓ చిన్నక్క, నీ కాడికి వస్తుందా, కూసో. ఓ పిల్లే కుంకుమెట్టు. ఓ సెలకమ్మ, నీ చక్కని చెయ్యి చూపు, మాట కొలుగోక సూటిగా చెబుతా. ఓ విఘ్నేశ్వరుడ వీరభద్రుడ, పలుగునాథల్లి భద్రకాళి, దుర్గమ్మ జగదంబ ఫలికి బొంకావద్దు, ఆడి దక్కావద్దు. ఓ బురక్క, ఎంతటా మూతి ముచ్చుని కూర్చుంటావు, చెయ్యి చాపు. ఇదిగో 10 రోజులుగా అమ్మాయి గారి పరిస్థితి ఇది. మనసులో మనసు లేదు, మనిషి ఈ లోకంలో లేదు. ఏంటో చెప్పమ్మా. ఓయమ్మ, ఉన్నది ఉన్నట్టు చెబుతా ఇరుకో. వరములో చూసావు ఒక సుందరాంగుడిని, కనులు దడిసాయి మనసు పారేసుకుంటివి. ఏడన్నాడో చాలా తెలియదంటావు, ఈడనే ఉన్నాడు, నీ ఎదుటనే ఉన్నాడు. కళ్ళున్నాయి గాని చూడలేవు, నల్లగుండడు గాని చల్లనోడు, ఇల్లు లేదు గాని ఎల్లలన్నీ ఆయనవే. ఏమమ్మా, ఇంత చేసి నల్లటోడికి ఇల్లు లేని వాడికి నా బంగారు తల్లిని ఇవ్వమంటావా? పాపా, ఏం చెప్తావమ్మా? పాపమని పిలిస్తే దయ్యం పట్టినట్లు ఏమిటి? నారాయణ నారాయణ. రండి రండి, నారద మహర్షులా, ప్రణామములు. సమయానికే వచ్చాడు. ఇదిగో ఈ సోది లేకపోతున్నా ఏదేదో చెబుతుంది. ఇల్లు లేనివాడిని, వనసీములో తిరిగేవాడిని, గుట్టల మీద చెట్ల మీద పుట్టలో ఉండేవాడిని పట్టుకొని నా బంగారు తల్లిని, నా చిరంజీవిని, అదే పద్మావతిని వానికి పెళ్లి చేయమంటుంది. మీరే చెప్పండి, ఇది న్యాయమేనా? నారాయణ నారాయణ. ఈ చిరంజీవి నిజంగా ఎంత దృష్టవంతురాలో. అతను ఎవరనుకున్నావు? సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే నీ ఇంటికి అల్లుడిగా రాబోతున్నాడు. అతను ఎక్కడో లేడు, బహుళమాత ఆశ్రమంలోని శ్రీనివాసుడిగా నివసిస్తున్నాడు. అంతా లోక కళ్యాణం కోసం జరుగుతున్న భగవంతుని లీలల్లో ఇదొకటి. ఇలా పద్మావతి సమేతుడై కలియుగాంతం వరకు ఉంటాడు. నిస్సందేహంగా ఈ వివాహ ప్రయత్నాలు ప్రారంభించు. అవునా? నా బంగారు తల్లి ఆ శ్రీహరికి పట్టపురాణి కాబోతుందా? ఆహా, అంతా మీ అనుగ్రహమే నారదా. అయితే పదండి, ఇప్పుడే ఆ బహుళమాత ఆశ్రమానికి వెళ్దాం.